ఈరోజు సిటీ పోలీస్ కమిషనర్ గారికి ఒక లెటర్ రాసినాము. సబ్జెక్ట్ ఏంటంటే, ఇవాళ హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ చాలా ప్రాంతంలో కొత్త కొత్త పెద్ద పెద్ద జిమ్లు ఓపెన్ చేస్తున్నారు. అదే జిమ్లో ఈ కొత్త కొత్త కొన్ని జిమ్ కోచెస్ తయారవుతారు. కొంతమంది దగ్గర సర్టిఫికేట్ ఉంటుంది. కొంతమంది ఇన్లీగల్గా మేము పాత కోచ్లని వాళ్ళు కూడా అక్కడ కోచింగ్ ఇప్పుడున్న యువకులకి జిమ్ కోచింగ్ ఇస్తారు. కానీ ఈ కొత్త కానీ పాతోళ్ళు కానీ ఇప్పుడున్న యువకులకి మీ మసలు జల్దీ తయారు కావాలంటే మీరు ఎనాబాలిక్ స్టోరేజ్ తీసుకోండి, కొన్ని ట్యాబ్లెట్ తీసుకోండి, వేరే వేరే ప్రోటీన్ పౌడర్ తీసుకోండి అని ఆ పిల్లలకి ఆ విధంగా మాయా మాటలు చెప్పి వాళ్ళు ఒక దందా చేస్తారు. కానీ మన ఇప్పుడున్న పిల్లలకి ఆ ఇంజెక్షన్ తీసుకుంటే ఎంత ప్రమాదము, ఆ ట్యాబ్లెట్ తీసుకుంటే ఎంత ప్రమాదము అసలు మన ఇప్పుడున్న యువకులకి తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, జిమ్ చేసుకుంటా హార్ట్ ఆగి కొంతమంది యువకులు చనిపోతున్నారు. కొంతమంది యువకులకి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. కొంతమంది యువకులకి లివర్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ అట్లాంటి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కొంతమంది యువకులకి స్కిన్ ప్రాబ్లం కానీ ఎయిర్ కూడా పడిపోతుంది. ఇట్లాంటి చాలా వరకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు. ఎందుకంటే ఈ ఇంజెక్షన్ వల్ల మొత్తం యువకులకి మొత్తం శరీరం మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, ఖరాబ్ స్టార్ట్ అయిపోతుంది. అందుకోసం మన పోలీస్ కమిషనర్ గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వాలని నేను పెట్టినాను. ప్రతి ఒక్క జిమ్లో స్పెషల్గా ఆల్రెడీ మీ దగ్గర చాలా వరకు టాస్క్ ఫోర్స్ ఉన్నది, వేరే వేరే డిపార్ట్మెంట్ ఉన్నది. స్పెషల్గా ప్రతి ఒక్క జిమ్లో సడన్గా రేడ్ చేసి మొత్తం జిమ్ చెక్ చేయాలి. కొన్ని జిమ్లో లాకర్స్ కూడా ఉంటుంది. కొంతమంది పిల్లలు ఇంట్లో ఆ ఇంజెక్షన్ తీసుకొని పోతే మా అమ్మ నాన్న తిడతారు, మా నాన్న మా పెద్ద అన్న తిడతారు. ఆ భయంతో లాకర్లో కూడా పెట్టుకుంటారు. అందుకోసం జిమ్లో రేడ్ చేసిన తర్వాత జిమ్ ప్రతి ఒక్క కోన సెర్చ్ చేయాలి. ఒకవేళ ఏదైనా జిమ్ లోపట ఇట్లాంటి ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ దొరికితే ఆ జిమ్ మొత్తం సీజ్ చేయాలి. అది కాకుండా ఏదైనా కోచ్ ఇంజెక్షన్కి రిఫర్ చేస్తుండు ఆ యువకులు చెప్తే ఆ కోచ్ పైన కూడా కేసు పెట్టి జైలుకి పంపించాలని మా కమిషనర్ గారికి ఒక లేఖ రాసినాము.